మనం గత కొద్దిగా పుట్టుమచ్చల శాస్త్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటూ, మన శరీరం మీద ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి సత్ఫలితాలు లేదా ఎటువంటి చెడు ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నిన్నటి కార్యక్రమంలో తల భాగం మీద పుట్టుమచ్చ ఉంటే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అది మంచిదా కాదా అన్న విషయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా నుదుటి భాగంలో కణతల మీద మనకు పుట్టుమచ్చలుంటే కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి నూతన ప్రేక్షకుల కోసం ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పుట్టుమచ్చ ఒక మచ్చ ఒక చోట ఉంది అనంగానే అది మంచి ఫలితమైన చెడు ఫలితమైన ఒక నిర్ధారణకు వచ్చి భయపడాల్సింది కానీ సంతోషపడాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి శరీరాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కనీసం కొంతమందికి 5 పుట్టుమచ్చలు 10 పుట్టుమచ్చలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మొత్తం పుట్టుమచ్చలు అన్నింటినీ కూడా ఒక పేపర్ మీద తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. అంటే తల మీద ఎన్నున్నాయి, చేతుల మీద ఎన్నున్నాయి, కాళ్ళ మీద ఎన్నున్నాయి, పొట్ట భాగంలో ఎన్నున్నాయి, ఈ విధంగా ఒక నిర్ధారణకు రావాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత ఏంటంటే, ఆ పుట్టుమచ్చల గురించి నేను ఏదైతే వివరిస్తున్నానో దాన్ని ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కూడా మొత్తం పుట్టుమచ్చల సంఖ్యను చూసిన తర్వాతే ఒక నిర్ధారణకు రావాలి. కేవలం ఒక భాగంలో ఒక పుట్టుమచ్చ ఉంది అంటే సంతోషపడాల్సిన లేదు, బాధపడాల్సిన లేదు. మొత్తం పుట్టుమచ్చలు తీసుకుని ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, ఏ షేప్లో ఉన్నాయి, వీటిని ప్రధానంగా మన ప్రేక్షకులు గమనించి ఆ తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అన్వయించుకుంటే చక్కగా ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, ఈ శాస్త్రం విశిష్టత, మన మహర్షులు ఎంత శ్రమ కూర్చి ఈ శాస్త్రాన్ని గురించి మనకు అందించారన్న విషయాలు మన ప్రేక్షకులకు అర్థమవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా నుదుటి మీద అంటే ఫోర్ హెడ్ భాగంలో పుట్టుమచ్చలు ఎవరికైతే అధికంగా ఉంటాయో అది కూడా ప్రధానంగా కుడివైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకి ఏంటంటే నుదుటి మీద కుడివైపున పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారు క్రమేపీ ధనవంతులవుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు, సంఘంలో ఉన్నత స్థానానికి వారు ఎదుగుతారు. అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా పుట్టినప్పుడు వారు బీదవారుగా ఉన్నప్పటికీ క్రమేపీ చదువుకుంటూ లేదా వృత్తి వ్యాపారాలు నిర్వహించుకుంటూ 10 మంది కూడా వారిని గుర్తుపట్టే స్థాయికి వారు ఖచ్చితంగా కూడా జీవితంలో ఎదుగుతారని చెప్పొచ్చు. తమకున్నంతలో తమ సంపాదనలు ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి అనే ఒక గొప్ప నిర్ణయము లేదా గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే తమ సంపాదన 10 రూపాయలు ఉన్నప్పటికీ, 1000 రూపాయలు ఉన్నప్పటికీ, 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఈ నుదుటి మీద కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఏంటంటే ఎంతో కొంత సహాయాన్ని ఇతరులకు చేస్తుంటారు. అంటే దాన ధర్మాల కోసం డబ్బును విరివిగా కూడా ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా